ఒక మహారణ్యంలో ఒక విప్రుడు ప్రయాణిస్తూ ఒక దట్టమైన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి. సింహాలు పెద్దగా అరుస్తున్నాయి. పులులు, ఎలుగుబంట్లతో ఆ ప్రదేశం అతి ఘోరంగా ఉంది. ఎలుగుబంట్లు అంటే మీరు చూసి ఉండొచ్చు. అవి పెద్ద పెద్ద ఆకారాలతో భీకరంగా కూడా ఉన్నాయి, భయపెడుతూ ఉంటాయి. అవి మాంసభక్షణ జీవులు. అవి అడవుల్లో అన్ని వైపులా చుట్టూ ఉంటాయి. ఆ ప్రదేశాన్ని చూస్తే దేవుడు కూడా భయపడతాడు. అంటే దేవుడు భయపడతాడా? భయపడు. అంత భయము అని అర్థం. అక్కడ ఉదాహరణకు చెప్తూ ఉంటారు, ఏమయ్యా నువ్వు కూడా భయపడతావు అంటే అంత భయంకరంగా ఉంది. అంత భయంకరంగా ఆ ప్రదేశం ఉంది అని అర్థం. దీన్ని చూసి ఆ విప్రుడి హృదయం ఎంతో కలత చెందింది. అతడి మనస్సు వికారాలకు లోనైంది. దాంతో అతడికి ఏం చేయాలో తెలియలేదు. అతడు అడవిలో వెనక్కు వెళుతున్నాడు, ముందుకు వెళుతున్నాడు. ఎక్కడ పోవటం తెలీదు. అటు ఇటు పరిగెత్తున్నాడు. ఎక్కడ వెళ్ళటం తెలీదు. శరణు కోసం అన్ని దిక్కులను చూస్తున్నాడు, ఎవరన్నా నన్ను రక్షిస్తారా అని. అక్కడ క్రూర జంతువులు ఉన్నాయి. వాటి మధ్య సందు చూసుకొని ఇప్పుడు భయంతో పరిగెత్తుతున్నాడు. కానీ ఎక్కువ దూరం పరిగెత్తలేకపోతున్నాడు. అతడికి ఆయాసం వచ్చింది. వెనుక నుంచి జంతువులు వెంటబడుతున్నాయి. అతన్ని విడిచిపెట్టడం లేదు. అప్పుడు ఆ విప్రుడు తాను పరిగెత్తుతున్నటువంటి దారిలో ఒక పెద్ద వలను చూశాడు. ఆ వల వనాన్ని అన్ని వైపుల నుండి ఆవరించింది. ఆ వలను పరమఘోరంగా ఉన్నటువంటి ఒక కాంత తన చేతిలో విసిరి పట్టుకొని ఉంది. ఆ అడవిలో ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. అలాగే కొండలు కూడా ఉన్నాయి. అవి 5 తలల పాముల్లాగా బాగా వ్యాపించున్నాయి పెద్ద పెద్ద చెట్లు. ఆ అడవి మధ్యలో ఒక బావి ఉంది. ఆ బావిని గడ్డితో ఉన్నటువంటి గడ్డి తీగలు బాగా కప్పేశాయి. అందువల్ల ఆ బావే కనిపించలేదు. విప్రుడు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి గూఢంగా ఉన్న బావిలో పడిపోయాడు. అదృష్టం కొద్దీ గట్టి లతలు బావి పైన అల్లుకొని ఉండటం వల్ల అతడు క్రింద పడలేదు. మధ్యలో చిక్కుకొని వేలాడుతున్నాడు. పెద్ద పనసపండు తన తొడిమతో చెట్టును పట్టుకొని వేలాడినట్లుగా ఆ విప్రుడు కూడా కాళ్ళు పైకి తల క్రిందకు పెట్టి వేలాడుతున్నాడు. అలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్న విప్రుడికి అక్కడ కూడా మరింత గొప్ప కష్టం కలిగింది. అదేంటంటే ఆ బావి మధ్యలో ఒక బలిష్టమైన పాము ఉంది. అది ఆ విప్రుడనే చూస్తుంది. విప్రుడు ఆ పెద్ద పామును చూశాడు. తర్వాత విప్రుడు తలపైకెత్తి బావి పైభాగాన్ని చూశాడు. అక్కడ గట్టు దగ్గర ఒక పెద్ద ఏనుగు కనిపించింది. అన్నీ అపాయాలే. ఆ ఏనుగు మామూలు ఏనుగు కాదు. దానికి 6 ముఖాలు ఉన్నాయి, 12 కాళ్ళు ఉన్నాయి. అది తెలుపు నలుపు రంగులతో ఉంది. అది మెల్లగా లతలతో చుట్టబడినటువంటి బావి మీదకు వస్తూ ఉంది. అది ఇదంతా బాగానే ఉంది. కష్టంలోనే కష్టం ఉన్నట్లుగా ఉంది. అక్కడ మరో కష్టం ఉంది కూడా. అదేంటంటే ఆ విప్రుడు చిక్కుకొని వేలాడుతున్నటువంటి ఆ చెట్టు కొమ్మలపై వివిధ ఘోర రూపాలతో ఉన్నటువంటి తేనెటీగలు ఉన్నాయి. అవి అంతకుముందే తేనె పట్టు పెట్టుకున్నాయి. అందుచేత అవి ఆ తేనె చుట్టూ మూగి ఉన్నాయి. తేనె సకల ప్రాణులకు రుచిగా ఉంటుంది కదా. అలాంటి తీయని తేనెను మాటిమాటికి త్రాగాలని భావిస్తున్నాయి. ఏ మనుష్యుడైనా అటువంటి తేనె వైపుకు వెంటనే ఆకర్షించబడతాడు కదా. అటువంటి తీయని తేనె ఎక్కడ? ఆ సమయంలో తేనె పట్టు నుండి ధారలుగా ఆ విప్రుడిపై కారుతూ ఉంది. వేలాడుతున్నటువంటి విప్రుడు అంత కష్టమైన పరిస్థితిలో వేలాడుతూ ఉండి కూడా మొహమాట పడలేదు, ఆశపడ్డాడు. ఆ తేనె ధారను నిరంతరంగా తాగుతున్నాడు. ముక్కు మీద పడి లోపలికి వస్తున్నది. ఎంత బాగుందో అనుకున్నాడు. నచాస్య తృష్ణా విరత, నచాస్య తృష్ణా విరత, పిబమానస్య సంకటే, పిబమానస్య సంకటే, అభీప్సతి తదా నిత్యం, అభీప్సతి తదా నిత్యం, అతృప్తః స పునః పునః, అతృప్తః స పునః
పునః ప్రాణ సంకట స్థితిలో ఉండి కూడా ఆ తేనెను త్రాగుతున్నటువంటి ఆ విప్రుడికి ఆశ తీరలేదు, తృప్తి కలగలేదు. మళ్ళీ మళ్ళీ ఆపకుండా తేనెను త్రాగాలి అనుకుంటూనే ఉన్నాడు. ఇంకేం చచ్చిపోతాడు. నచాస్య జీవితే రాజన్, నచాస్య జీవితే రాజన్ నిర్వేదక సమజాయత, నిర్వేదక సమజాయత తత్రైవ చ మనుష్యస్య, తత్రైవ చ మనుష్యస్య జీవితాశ ప్రతిష్ఠిత, జీవితాశ ప్రతిష్ఠిత. ఓ మహారాజా, ఆ పరిస్థితిలో కూడా విప్రుడికి జీవితంపై విరక్తి కలగలేదు. చూడండి, ఇంకేం చచ్చిపోతాడు. ఒకవేళ పైకెక్కితే ఆ ఏనుగు వదలదు. ఒకవేళ ఏనుగు వదిలిందనుకుంటే అక్కడ ఎలుగుబంట్లు, సింహాలు. ఒకవేళ ఆ తెగి కింద పడిందంటే కింద పాము ఎప్పుడు కాటేస్తుందో తెలీదు. పామును తప్పించుకొని పడదామంటే కొసాగా ఉండేటి ఒక పెద్ద బండరాయి, దాని మీద పడినా పగిలిపోతాడు. దీని మీద పక్కన పడినా పాము కాటేస్తుంది. పైకెక్కితే ఏనుగుంది. ఇంత సందర్భంలో ఈ తీగె ఉంది కదా, ఈ తీగె తెగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీడి బరువు. ఈ సమయంలో ముక్కు మీద పడే తేనెను తాగుతూ ఆహాహా ఎంత బాగుంది ఈ తేనె, ఆహాహా అనుకుంటాడట. అలా నిరంతరంగా తేనె త్రాగటం మీదనే ఆ విప్రుడి జీవితాశ నిలిచి ఉంది. ఎంత విచిత్రమో చూడు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడో గమనించు. ఒక పక్క అతడికి మరో కష్టం వచ్చి పడింది ఈ మధ్యలో. ఆ కష్టాన్ని చెబుతున్నాను విను. నల్లని తెల్లని ఎలుకలు విప్రుడు వేలాడుతున్నటువంటి చెట్టును కొరికేస్తున్నాయట. అసలు కొరక్కపోయినా వాడే పడతాడు, అయినప్పటికీ ఇంకా కొరుకుతున్నాయి. ఇదెంత దారుణమైన పరిస్థితుల్లో గమనించండి. ఒక్కసారి ఆ విప్రుడికి ఎన్ని భయాలు కలిగాయో గ్రహించు. దట్టమైన ఆ వనంలో పాములున్నాయి. పరమ భీకరమైన కాంత వల పట్టుకొని ఉంది. ఆ బావిలో క్రింద పాము ఉంది, పైన ఏనుగుంది. వ్రేలాడుతున్న చెట్టునేమో ఎలుకలు కొరుకుతున్నాయి. తేనె త్రాగాలని తేనె మీద ఆశపడుతున్నాడు, నాక్కుతున్నాడు. అయినా తేనెటీగలు త్రాగనివ్వటం లేదు. విప్రుడి ప్రయత్నానికి అడ్డం పడుతున్నాయి. అది 6వ మహాభయం వచ్చి పడ్డాయి వాడి మీద. ఏవం సవసతే తత్ర, ఏవం సవసతే తత్ర క్షిప్త సంసార సాగరే, క్షిప్త సంసార సాగరే నచైవ జీవితాశాయాం, నచైవ జీవితాశాయాం నిర్వేదముపగచ్చతి, నిర్వేదముపగచ్చతి. ఈ కథ నీకెందుకు చెప్పానంటే, అలాగే సంసార సాగరంలో పడిపోయినటువంటి మనిషి కూడా అనేక భయాల మధ్యలో నివసిస్తూ ఉంటాడు. జీవితాశ అలాగే ఉంటుంది. అతడెప్పుడు ఆశ యందు మాత్రం నిర్వేదాన్ని పొందడు. ఈ కథను మహాభారతంలో ప్రసిద్ధి అయినటువంటి కథ. ఇక్కడే వచ్చేది అది. ఈ కథ అందరూ ఉదాహరణంగా తీసుకుంటుంటారు. ఈ కథను తీసుకోని వాళ్ళే లేరు ప్రపంచంలో. ఈ సత్యాన్ని గ్రహించు. ఆశను విడిచిపెట్టు, దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు విదురుని ఇలా అడిగాడు, ఓ విదురా, ఆ విప్రుడికి ఎంతటి బాధ కలిగింది? అతడు కష్టపడి ఎలా నిలదొక్కున్నాడు? ఆ స్థితిలో ఉన్న అతడికి తేనె మీద ఎలా ఇష్టం కలిగింది, ప్రీతి కలిగింది అంటే ఈ బుద్ధి సంగతి చూడండి. బుద్ధి ఎట్లా ఉంది అనడానికి, ఎట్లా బుద్ధి పుడుతుంది ఈ అపాయంలో, బుద్ధి సంగతి కరెక్ట్గా చెప్తున్నారు విదురుడు. ధృతరాష్ట్ర గారు చెప్పేది మనకు. ఆ విప్రుడు ఏ ప్రదేశంలో అలా ధర్మ సంకట స్థితిని పొందాడు? ఆ ప్రదేశం ఎక్కడుంది? ఆ మహాభయం నుండి ఆ విప్రుడు ఎలా విముక్తి పొందాడు?
నాకు ఇదంతా వివరంగా చెప్పి, ఇది నడిచిన కథ, ఇది తప్పించే ప్రయత్నం చేద్దాం, ఆయనను ఉద్ధరించాలని నాకెంతో దయ కలుగుతుంది అన్నాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు, ఉపమానమిదం రాజన్, ఉపమానమిదం రాజన్, మోక్ష విద్భి హృదాహృతం, సుకృతం విందతే ఏన, సుకృతం విందతే ఏన, పరలోకేషు మానవః, పరలోకేషు మానవః. ఓ మహారాజా, ఇది మోక్షవేత్తులు చెప్పిన ఉదాహరణ. కథను సత్యంగా గ్రహించావు, బాగానే ఉంది. అందులో తెలుసుకోవలసింది తెలుసుకొని ఆచరించవలసింది ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. కథను పట్టుకున్నట్లే దీన్ని కూడా పట్టుకో. దీన్ని గ్రహించటం వల్ల మానవుడు పరలోకంలో సుఖాన్ని పొందుతాడు. ఇక అంతరార్థాన్ని చెబుతాను, బాగా గ్రహించు. ఆ అడవి అనేది మహాసంసారం, దుర్గమ వనం అనేది సంసారం యొక్క నిగూఢ స్వరూపమని తెలుసుకో. పాములని చెప్పాను కదా, అవి రోగాలని తెలుసుకో. కథలో పెద్ద శరీరంతో అక్కడ నిలబడి ఉన్నటువంటి స్త్రీ గురించి చెప్పాను కదా, ఆ స్త్రీయే వార్ధక్యం అని గ్రహించు. ముసలతనం, ఆ వార్ధక్యం రూపాన్ని రంగును నాశనం చేస్తుంది. అక్కడ చెప్పబడినటువంటి బావి జీవి యొక్క శరీరం అని గ్రహించు. బావిలో క్రింద ఉన్నటువంటి మహాసర్పం కాలమని తెలుసుకో. అది సకల ప్రాణులను అంతం చేస్తుంది. దేహదారులు సర్వస్వాన్ని అపహరిస్తుంది. అది బావి మధ్యలో పెరిగిన తీగను దేహదారులకు సంబంధించిన జీవితాశ అని తెలుసుకో. దానిలో చిక్కుకునే ఆ విప్రుడు వ్రేలాడుతూ ఉన్నాడు. ఇక ఆ ఏనుగు ఉంది కదా, ఆ ఏనుగును సంవత్సరం అని గ్రహించు. అంటే ఆ ఏనుగుకు 6 ముఖాలు ఉన్నాయి. అంటే ఆ 6 ముఖాలు 6 ఋతువులని తెలుసుకో. అలాగే ఏనుగుకు 12 పాదాలు ఉన్నాయి. అంటే 12 నెలలని తెలుసుకో. ఇక ఎప్పుడూ బావిలో ఉన్న చెట్టును కొరుకుతూ ఉన్నటువంటి ఎలుకలతో, ఒకటి నల్ల ఎలుక, మరొకటి తెల్ల ఎలుక, అవి రాత్రి పగలు అని తెలుసుకో. కొరుకుతూ ఉన్నాయి. ఒకరోజు కొరికాయి, ఒక పగలు కొరికాయి ఒక ఎలుక, రాత్రి వచ్చింది, రాత్రి కొరికాయి ఎలుకలు, 2 ఎలుకలు పోతూనే ఉన్నాయి. ఇలా పోతూనే ఉన్నాయి, రాత్రి పగలు కొరుక్కొని పోతున్నాయి. ఇలా పండితులు జీవుడి జీవనాన్ని పోలిచి చెప్పారు. అక్కడున్న తేనెటీగలు కోరికలుగా చెప్పబడ్డాయి. విరివిగా ధారగా కారుతున్న తేనె ధారలే కామరసాలు, కోర్కెలు అని గ్రహించు. ఏవం సంసార చక్రస్య, ఏవం సంసార చక్రస్య పరివృత్తిం విదుర్బుధాః, పరివృత్తిం విదుర్బుధాః. ఏన సంసార చక్రస్య, ఏన సంసార చక్రస్య పాశాం ఛిందంతి వైబుధాః, పాశాం ఛిందంతి వైబుధాః. మానవులు వాటిలోనే మునిగిపోయి ఉన్నారు. ఇలా పండితులు సంసార చక్ర గమనాన్ని గ్రహిస్తారు. అట్లా గ్రహిస్తేనే చిన్నగా వెళితే బాగా వెళ్ళచ్చు, పెద్దగా వెళితే పడిపోతాం. అంతే, అక్కడికి సరిపోతుంది. అక్కడికే సంసారం నాశనం అయిపోతుంది. అందుకే వివేకవంతులు వైరాగ్యంతో నిదానంగా సంసార బంధాలను ఛేదిస్తారు, ఛేదించటానికి ప్రయత్నిస్తారు. 1 కాదు 2 కాదు కదా, ఇక్కడ 100ల కొద్ది ఉన్నాయి. కాబట్టి నిదానంగా వెళితే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. నువ్వు కూడా వారిలాగా వివేకవంతుడుగా నాయనా అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ విదురా, నువ్వు తత్వదర్శివి, మంచి ఆశ్చర్యకరమైన కథను చెప్పావు. నీ మాటలు విని నేను ఎంతో ఆనందించాను అన్నాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఈ మార్గం గురించి ఇంకా వివరంగా చెబుతాను విను. యచ్రుత్వాం విప్రముచ్యంతే సంసారేభ్యో విచక్షణాక, యచ్రుత్వా
విప్రముచ్యంతే సంసారేభ్యో విచక్షణాగ. దీనిని వింటే వివేకవంతులు సంసార బంధాల నుండి విముక్తి పొందుతారు, కొంచెం బుద్ధిమంతులు. ఓ రాజా, సుదీర్ఘ మార్గంలో ప్రయాణం చేసిన పురుషుడు శ్రమతో అలసిపోతాడు. అందుచేత అక్కడక్కడ విడిది చేస్తాడు. చక్కగా ఈ సంసార చక్రంలో అజ్ఞానులు గర్భవాసంలో విడది చేస్తారు, పండితులు మాత్రం దాని నుండి విముక్తి పొందుతారు. అందువల్లనే శాస్త్రవేత్తలైన జనులు గర్భవాసాన్ని మార్గమని అంటారు. బుద్ధివంతులు ఈ గహన సంసారాన్ని వనం అంటారు. స్థావర జంగమాత్మకలైనటువంటి ప్రాణులకు ఇదే సంసార చక్రం అంటారు. దీనిపై పండితులు ఆసక్తిని చూపించరు. మనుష్యులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిగేటువంటి శారీరక మానసిక వ్యాధులనే సర్పాలు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అల్పబుద్ధులు మాత్రం తమ కర్మలనే ఆ మహాసర్పాల చేత బాధింపబడుతూ నివారించబడుతూ అటువంటి ఆ సందర్భం ఉన్నా కూడా వాళ్ళు విరక్తిని పొందరు. ఓ రాజా, ఈ శరీరము శబ్ద రూప రస స్పర్శాలతో నానా గంధాలతో మధ్య మాంసాలనేటువంటి పెద్ద బురదతో కూడుకొని ఉంది. ఎటు చూసినా ఆధారం లేనిదే ఉంది. శరీరంలో శక్తి ఉండేటప్పుడే దీన్ని తెలుసుకొని వదిలేసేలా. ముసలోళ్ళు అయిన తర్వాత వైరాగ్యం పుడితే ఏం ప్రయోజనం? అట్లా కాకూడదు. శరీరంలో శక్తి ఉండేటప్పుడు, కామక్రోధాలు ఉండేటప్పుడే వైరాగ్యాన్ని నేర్చుకుంటే మీకు మోక్షం కలుగుతుంది. దీని అంతరాత్మ అదేనే. ఈ శరీరమనే బావిలో ఉన్న మనిషి ఆ వ్యాధుల నుండి విముక్తి పొందిన ఆ తరువాత రూపాన్ని నాశనం చేసే వార్ధక్యం మనిషిని ఆవరించి తీరుతుంది. వార్ధక్యం వచ్చిన తర్వాత ఇక చెప్పలేసిన పని లేదు. నడచలేవు, చూడలేవు, వినలేవు, ఏం చేయలేవు నువ్వు అప్పుడు. అందుకని ఇప్పటి నుంచినే కాపాడుకో. సంవత్సరాలు, నెలలు, పక్షాలు, అహోరాత్రులు, పూర్వాపరాలు, సంధ్యలు క్రమంగా రూపాన్ని, ఆయస్సును నాశనం చేస్తాయి. ఇవి కాలానికి ప్రతినిధులు. అవి చేయవలసిన పని అవి చేస్తాయి. అజ్ఞానులు వీటిని గ్రహించలేరు. సకల ప్రాణులను ఉదట బ్రహ్మ కర్మలను అనుసరించి వ్రాసి ఉంటాడని పెద్దలు అంటారు. వాళ్ళ ప్రకారంగా నడుచుకుంటారు, వదలరు వాళ్ళు. దానికి ఎదురుగా నిలిచాల. ప్రాణుల శరీరం ఒక రథం, తత్వమే సారథి, ఇంద్రియాలు గుర్రాలు. భగవద్గీత అంతా ఇదే చెప్పింది. మనస్సు పగ్గాలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.